నమస్తే తెలుగు ప్రజలకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలోని ఆయన సమాధి వద్ద వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం ఘనంగా నివాళులు అర్పించారు. వైఎస్ఆర్ సతీమణి వైఎస్ విజయమ్మ, కుమారుడు వైఎస్ జగన్, కోడలు వైఎస్ భారతిరెడ్డి, సోదరుడు వైఎస్ సుధీకరారెడ్డి, సమీప బంధువులు మహానేత విగ్రహానికి పూలమాలలు వేసి స్మరించుకున్నారు. అదేవిధంగా నివాళులు అర్పించారు. దయచేసి వచ్చిన వారు తలల నుంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఎవరు కూడా అటు ఇటు చూడవద్దు, తలల నుంచి కళ్ళు మూసుకుని దేవుని స్తుతిస్తూ ప్రార్థన చేస్తున్నాం. దయచేసి నిశ్శబ్దంగా ఉండమని మనం చేస్తున్నాము. ప్రార్థన. మహాగరుడ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, సైన్యములకు అధిపతి యెహోవా, అత్యున్నత సింహాసనాసీనుడైన మా గొప్ప దేవా, పరిశుద్ధ దేవదూతలతో పరలోకములో నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని కెరూబులతో శరాబులతో కొనియాడబడుతున్న మా గొప్ప తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవా, మా దేవా మీకే స్తోత్రములు. మీరు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా, మా ప్రభువా నీకు స్తోత్రములు. నిన్ననైనా ఆదియు అంతమునైన వాడ నీకు స్తోత్రములు. మొదటివాడ, కడపటివాడ, పునరుత్థానమును జీవమునైన వాడ నీకు స్తోత్రములు. సర్వలోకమును నాయన, సూర్య చంద్ర నక్షత్రములను, భూమిని, ఆకాశమును, అందరి సమస్త సృష్టిని నీ నోటి మాట చేత కలుగజేసి ప్రభువా, మానవుని స్వరూపంలో నీ సహస్రాలతో చేసుకొని ప్రభువా తండ్రి, మానవుని తాగి తప్పినప్పుడు ప్రభా నాయన తండ్రి, మా కొరకు రక్తము చిందించడానికి ఈ భూమి మీదకి మానవ అవుతారుగా నాయన మనిషిని రూపంలో నాయన నిన్ను వ్యక్తులుగా చేసుకొని దాసునిగా లోకానికి దిగి వచ్చి మా కొరకు నాయన మన రక్తము చిందించి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచి పునరుత్థానుడై ఆరోపణలైన మా గొప్ప తండ్రి, త్వరలో రానని యేసయ్యా మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఆయన కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర గారి యొక్క ఆయన జయంతి సందర్భంగా ఏర్పాటు చేయబడినటువంటి యొక్క స్తుతి కోటమును, ప్రత్యేక కూడికలు మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఇంతవరకు నాయన పాడిన పాటలో మీరు ఉన్నారని నమ్ముతూ నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ సమయంలో నేను వాక్య పరిచర్యలోనూ ముగింపు ప్రార్థన వరకు మీరే తోడుగా నీడగా కోటగా ఉండండి. మీ పరలోక సైన్య సమూహంతో మీరు మా మధ్యలోకి దిగిరండి. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదాలు కండి. పరిశుద్ధాత్మ దేవుడా, ఎటువంటి సాతానుకు, అంధకార శేఖర శక్తులకు అధికారం లేకుండా ఈ స్థలం అంతా నీ సన్నిధి దొత్తులతో ఉంచండి. రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. ప్రతి కీడును, అపాయమును తొలగించి నీ శాంతి, సమాధానం, నెమ్మదిని, ప్రశాంతం ఇక్కడ నీ సన్నిధిలో నీ వెలుగును ప్రకాశింపచేయండి తండ్రి. మీకు స్తోత్రాలు. మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావమును ఆరోపిస్తూ గనుడు రక్షకుడైన యేసు క్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో స్తుతించి అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి కూర్చున్నాం. అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండండి. మనం ఇప్పుడు పాడిన కీర్తనలో మొదటి చరణం పాడుతున్నాం. వాగ్దానములను నెరవేర్చు దేవుడవు నీవని అంటున్నా. హల్లెలూయా పాడేందులో ఒక చరణాన్ని పాడుకుని పల్లవితో ముగిద్దాం. వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, వాగ్దానములానిచి నెరవేర్చువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే, నమ్మకమైన దేవా నన్ను కాపాడువాడవు నీవే. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా. అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును, అన్ని వేళలయందునా నిన్ను పూజించి కీర్తింతును. ప్రభువా నిన్ను నేను కొనియాడేదా, హల్లెలూయా పాడేదా. ప్రభు నిన్ను కొనియాడేదా.
ఈ సందర్భంగా సిద్ధపరచబడిన దేవుని వాక్యం చదువుతున్నాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 1 నుండి 5 వచనం చదువుతున్నాం. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్ చాప్టర్ 5 వర్సెస్ 1 to 5. క్రీస్తే యేసై ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వారిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచున్నామని ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతుమా? దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదము. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట. ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. యేసు దేవుని కుమారుడిని నమ్మువాడు తప్ప లోకమును జయించిన వాడు మరి ఎవడు? ఇది దేవుని వాక్యము. దేవుని ఘననామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యమును కొద్ది నిమిషములు శ్రద్ధగా ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి యొక్క జీవిత విధానాన్ని మనం పరిశీలిస్తే ఇక్కడ లేఖన భాగాన్ని బట్టి నేను అన్వయించడానికి ప్రయత్నిస్తూ ఉన్నాను. ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు, అంటే దైవ సంకల్పాన్ని భూమి మీద నెరవేర్చడానికి నడుం బిగించినటువంటి మహానేత ఆయన. ఒకడు నీటి ద్వారాను ఆత్మ ద్వారాను రక్షించబడితే వారు దేవుని రాజ్యము ప్రవేశిస్తారని లేఖన భాగం సెలవిస్తుంది. ఈ యొక్క జయంతిని పురస్కరించుకొని నేను చెప్పే వాక్యాంశం ఏమిటంటే దేవుని మూలముగా జన్మించిన వారు. టు ది టాపిక్ ఆఫ్ ద మెసేజ్, బోర్న్ ఆఫ్ గాడ్. దైవ సంకల్పం ప్రకారంగా జీవించినటువంటి వారు. చాలా మంది చెప్తూ ఉంటారు, కోట్లాది జీవరాశుల్లో మానవ జన్మ చాలా ఉత్తమమైనది అంటూ ఉంటారు. అదే సందర్భంలో మానవుడు కారణ జన్ముడు అని కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే నిజముగా కారణ జన్ముడు అనేటువంటి మానవుడు తన జన్మకు ఏమి కారణం ఉందని గుర్తించి జీవించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చాలా మంది తన జన్మకు దేవుడు ఎందుకు నన్ను భూమి మీదకి తీసుకుని వచ్చాడు అనేటువంటి విధానాన్ని పరిశీలన చేసుకోవాలి. ఎలాగూ ఆయన దేవుని మూలముగా జన్మించిన వారు అని మనం చెప్పగలుగుతాము. మహానేత జీవితంలో వారి యొక్క 60 ఏళ్ల జీవిత ప్రస్థానం అంతటిలో కూడా ఈ వాక్యంలో రాయబడినటువంటి 4 అద్భుతమైనటువంటి లక్షణాలు వారు కలిగి జీవించారు. అందుకే వారిని దేవుని మూలముగా జన్మించిన వారిని సంబోధించడంలో నేను సందేహించడం లేదు. బోర్న్ ఆఫ్ గాడ్, దట్ మీన్స్ దేవుని మూలముగా జన్మించుట అంటే అక్కడ మొదటి వచనంలో రాయబడి ఉన్నది, 2వ వచనంలో కూడా కలిపట్టున్నాడు, మనము దేవుణ్ణి ప్రేమించుచు. వారు దేవుని మూలముగా జన్మించిన వారు అనడానికి మొట్టమొదటి కారణం ఏమిటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫుల్నెస్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ వారిలో సంపూర్ణంగా ఉంది. అంటే దేవుణ్ణి ప్రేమించిన వారు దేవుని ప్రజలను కూడా ప్రేమిస్తారు. ఆ ప్రేమ ఎటువంటిదంటే దేవుడు ఎలా ప్రేమించాడో అటువంటి ప్రేమను ఆ మహానేత జీవితంలో మనం చూడగలుగుతాం. అందుకే వారిని స్మరించుకుంటూ మనము దేవుని స్తుతిస్తూ ఉన్నాం. ఫుల్నెస్ ఆఫ్ లవ్. అందుకనే లవ్ అంటే ఒక అర్థం చెప్తారు, షేరింగ్ అని, పంచుకుంటా. ప్రభు యొక్క ప్రేమను మనం పరిశీలిస్తే సఫరింగ్ ప్లస్ సాక్రిఫైస్ రెండు వారి జీవితంలో పుష్కలంగా ఉన్నాయి. దాన్ని పుడికి పుచ్చుకున్నారు దేవుని యొక్క కుమారుడుగా జన్మించిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించిన వ్యక్తి దేవుని ప్రేమను పరిపూర్ణంగా చూపిస్తాడు. ఇంగ్లీష్లో కొటేషన్ ఉంటుంది, కంపాషన్ పుట్స్ లవ్ ఇంటూ ద యాక్షన్ అని. సానుభూతి అనేది ప్రేమను క్రియారూపంలోకి తీసుకొస్తుంది. ప్రేమను పెదవుల మీద పలకటం కాదు, కానీ వారు క్రియల్లో చూపించారు. అందుకనే ఆయనది బోర్న్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించిన వ్యక్తి అని చెప్తున్నారు. పిల్లగా గ్రహించాలి మనము దేవుని వాక్యము. ఈ ప్రేమ ఎప్పుడు కూడా సత్యం మీదనే ఆధారపడి ఉంటుందని. వాక్యమే సత్యము కాబట్టి వాక్యం ఎరిగిన వారు ఖచ్చితంగా ప్రేమిస్తారు. వారు ఏ మతం అనేది చూడరు.
ఏ గుణం అనేది చూడరు, ఎటువంటి వారిని చూడరు, అందరినీ కలుపుకుపోయేటువంటి మనస్తత్వం. దట్ ఈస్ అగాఫే, దైవ ప్రేమ. ప్రేమించాడు కాబట్టి ప్రభు అయినటువంటి క్రీస్తు వారు సిలువలో ప్రాణమిచ్చి అందరినీ పాప పునీతులుగా చేయడానికి ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు ఆయన. ప్రియరా, దేవుడు మూలంగా జన్మించిన వారిలో మొట్టమొదటి గుణలక్షణం ఏమిటంటే ఫుల్నెస్ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క సంపూర్ణతను చూడగలుగుతాం. రెండవ విషయం అక్కడ ఉంది పిల్లరా, వారు తమ ఆజ్ఞలను నెరవేర్చువారు అంటున్నాడు. వాక్యపు నెరవేర్పు రెండవదిగా ఆ యొక్క ఫుల్నెస్, ఆ యొక్క ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద కమాండ్మెంట్స్. దేవుని వాక్యమును నెరవేర్చువారు. చాలా మంది బైబిల్ చదువుతూ ఉంటారు, వాక్యాలు చదువుకుంటూ ఉంటారు, కానీ దాన్ని నెరవేర్చిన వారి విషయంలో మాత్రము జన్మలో వారిని మర్చిపోలేదు. ఎందుకంటే నాకు తెలిసి నేను వాళ్ళ హిస్టరీ చూసినప్పుడు మహానేతగా జీవితంలో వాక్యమును పఠించేవారు, ధ్యానించేటువంటి వారు, దాన్ని నెరవేర్చేటువంటి వారు. అదే వారి కుటుంబం అంతటికి కూడా ఆయన నేర్పించారు. వారి సంతానం, ఇక్కడ ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కానివ్వండి, బ్లడ్ రిలేటివ్స్ కానివ్వండి, ఫ్రెండ్ సర్కిల్ కానివ్వండి, అధికారులు, శ్రేయోభిలాషులు, వారిలో గమనించినటువంటి విషయము దేవుని వాక్యము వారిలో నెరవేరుతుంది అనేటువంటి తత్వము వారిలో ఉంది. సో వాక్యపు నెరవేర్పు వారిలో ఉంది కూడా. ఎందుకంటే హృదయంతో ఎవరైతే దేవుని వాక్యాన్ని వింటారో వారితో ఖచ్చితంగా దేవుడు తన లేఖనం ద్వారా మాట్లాడతాడు. హృదయంతో వినే వారితో దేవుని లేఖనం ద్వారా మాట్లాడతాడని భక్తుడు డేవిడ్ రోపర్ గారు ఇలా చెప్తున్నారు. సో వీ నెవర్ లివ్ వితౌట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దైవ వాక్యం లేకుండా మనము జీవించలేము. వాక్యపు నెరవేర్పు ఆ నాయకుల యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. చాలా బుక్స్ ఉంటాయి, మెనీ బుక్స్ ఇన్ఫార్మ్స్ బట్ ఓన్లీ వన్ ట్రాన్స్ఫార్మ్స్. చాలా పుస్తకాలు సమాచారాన్ని ఇస్తాయి, కానీ రాజశేఖర రెడ్డి గారి జీవితంలో బైబిల్ వారికి పూర్తి పరివర్తన తీసుకుని వచ్చి ఆ వాక్యమును వారు నెరవేర్చి ఉన్నారు. ఆలోచించారు. వన్ స్టెప్ ఫార్వర్డ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ వర్త్ ఇయర్లీ స్టడీ అబౌట్ ఇట్. సంవత్సరాల తరబడి చదువుట కంటే ఆ వాక్య ప్రకారం ఒక అడుగు ముందుకేయటమే గొప్ప సంతృప్తినిస్తుంది. అది మేలైంది. సో వారు దేవుని మూలముగా జన్మించారు, దేవుని సంకల్పాన్ని నెరవేర్చారు అనడానికి రెండవ కారణం వాక్యపు నెరవేర్పు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్. మూడవ లక్ష్యం ఏమిటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, వారు లోకాన్ని జయించుటకు ఏమిటట? విశ్వాసమే, ఫెయిత్. విశ్వాసం గంభీరంగా ఉండేవారు. ఎందుకంటే గాడ్ ఈజ్ విత్ మీ, ఆల్వేస్ ఈజ్ విత్ మీ, హీ లీడ్స్ మీ, ఆయన నడిపిస్తుంది. ఆ ఫెయిత్ ఎక్కడా కూడా చెక్కు చెదరకుండా చూసుకునేవారు. అందుకనే దేవుని స్తుతిస్తూ ఆ మహానేతను స్మరిస్తూ ఉన్నాం. ఆయన భూమి మీదకి వచ్చి 76 వసంతాలు పూర్తయినప్పటికీ కూడా ఆ విశ్వాస ఛాయలు ఇంకను కూడా ప్రస్ఫుటంగా కనబడుతున్నాయి. అదేవిధంగా వారి సంతానంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ విషయంలో, చంద్రమ్మ గారి కుటుంబ విషయంలో, వారి రక్త సంబంధికుల కుటుంబ విషయంలో, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఫెయిత్ అలా స్టేబుల్గా కనబడుతుంది. విశ్వాసం కారణం, నన్ను నడిపించింది భూమి మీదకి దేవుడు, నన్ను ఇలా నిలబెట్టింది ఆయనే జరిగించుకుంటారు. ఆ ఫెయిత్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ అదే రాయబడినటువంటి మాట, జయించడానికి కారణం నా విశ్వాసం. దేవుని పట్ల విశ్వాసం ఉన్నప్పుడండి, నేటి శ్రమల ఫలితం ఏమిటో మనకు తెలియనప్పటికీ మన ప్రయాణం మాత్రం ఎక్కడికో తెలుస్తుంది. దేవుని పట్ల విశ్వాసం ఉన్నవారు శ్రమలు ఏం చేస్తాయో తెలియదు, కానీ మన ప్రయాణం ఎక్కడికి తీసుకెళ్తుందో మాత్రం మనకు అర్థమవుతుంది. దేవుడు నాతో ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్నక్కడ భయపడనక్కర లేదు. అది వైఎస్ఆర్ గారి ఫెయిత్. నాతో దేవుడు ఉన్నాడు కనుక నా ముందు ఏముందో నన్నక్కడ భయపడనక్కర పని లేదనేటువంటి మాట. ఫెయిత్ బ్రింగ్స్ అబ్సల్యూట్లీ డేర్నెస్, బోల్డ్నెస్. విశ్వాసము ఖచ్చితంగా ధైర్యాన్ని తీసుకొస్తుంది. ఆ విశ్వాసం ఆయన క్రియల్లో చూపించారు, విశ్వాస ఫలాలు జీవితంలో పండించారు. క్రియల్లో దేవుని పట్ల విశ్వాసాన్ని చూపించారు, తన జీవితంలో ఆ విశ్వాస ఫలాలు ఆయన పండించారు. అందుకే ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని మూలముగా జన్మించినటువంటి వ్యక్తి. నాలుగవదిగా చివరి విషయం ఏమిటంటే పిల్లరా, అక్కడ రాయబడినటువంటి మాట, లోకమును వారు జయించుదురు. లోకమును జయించుదురు. ఫోర్త్ అండ్ ఫైనల్లీ ఫుల్నెస్ ఆఫ్ విక్టరీ.
సంపూర్ణ విజయం. విజయంలో సంపూర్ణత ఉంది. లోకాన్ని జయించినటువంటి వ్యక్తి. ఎందుకంటే విశ్వాసమే విజయం. విశ్వాసముతో పాటు విధేయత కూడా ఉంది. అది విజయానికి మరింత దగ్గరకు తీసుకొచ్చింది ఆయన. అపజయాలు ఎదుర్కొనేటువంటి మన జీవితంలో జయము దయచేవాడు మన ప్రభు. ఎస్, ఈ యొక్క ఓటమి కాదు పిల్లలు, ఆలోచించండి. అయ్యో నేను ఇక్కడ ఆగిపోయినది ఎప్పుడు కూడా లేదు. వారి యొక్క కుటుంబంలో కూడా నేను చూస్తున్నాను. ఎస్, జయమిచ్చువాడు దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చెప్తూ ఉన్నారు. ఆ శిలువ శ్రమలు అనుభవిస్తున్నప్పుడు, కొందరు గేలి చేస్తూ ఉన్నప్పుడు ఆయన చెప్తున్నాడు, ఈ లోకంలో నేను ఎప్పటికెప్పుడు కూడా ఆలోచిస్తున్నాను, నా మరణము ఓటమి కాదు, అది విజయం. నా విజయమునకు పునాది శిలువ అని చెప్పారు. ఎస్, అయినను ధైర్యము తెచ్చుకోండి, నేను లోకమును జయించి ఉన్నాను అని చెప్పారు. మహానేత జీవితంలో తన 25 ఏళ్ల వయసు నుంచి రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి చిట్ట చివరి వరకు కూడా తల ఎత్తుకుని ధీరుడుగా, చాలా యోగ్యుడుగా ఆయన జీవించారు. అందుకని ఆ మహానేతను స్మరించుకుంటూ దేవుని స్తుతిస్తూ ఉన్నాను. దేవుడిచ్చిన విజయాలని. ఎస్ ప్రియులారా, నేను ముగింపులోకి వస్తూ ఉన్నాను. ఈరోజు వాక్యాంశం దేవుని మూలముగా జన్మించిన వాడు, బోర్న్ ఆఫ్ గాడ్. వాళ్ళు ఎలా ఉంటారు అంటే ఈ 4 సద్గుణాలు కలిగి జీవిస్తారు. మొదటిగా దైవ ప్రేమతో జీవిస్తారు వాళ్ళు. రెండవది వాక్యపు నెరవేర్పు కలిగి జీవిస్తూ ఉంటారు. మూడవదిగా విశ్వాసంతో విరోచితంగా పోరాడుతూ ఉంటారు. ఫోర్త్లీ అండ్ ఫైనల్లీ సంపూర్ణ విజయాన్ని సార్థకం చేసుకుంటారు. ఎక్కడా కూడా రాజీ పడదు. కాబట్టి పిల్లరా, దేవుని వాక్యమును బట్టి చెప్తున్నాను. ఒక ఫుల్ స్టాప్ పెట్టాము అంటే అక్కడికి అయిపోయిందని కాదు. ఫుల్ స్టాప్ ఇస్ నాట్ అండ్ రియల్ ఎండ్, బికాజ్ వీ కెన్ రైట్ ఏ న్యూ సెంటెన్స్ ఆఫ్టర్ ఇట్. ఆ తర్వాత మరొక వచనం రాయటానికి ప్రారంభిస్తాం కాబట్టి ఫుల్ స్టాప్ పెడతాం. అలాగే ఫెయిల్యూర్ ఇస్ నాట్ ద రియల్ ఎండ్, ఇట్ కెన్ బి ఎ రియల్ బిగినింగ్ ఆఫ్ సక్సెస్. ఓటమి ముగింపు కాదు, మనము విజయాన్ని ప్రారంభించడానికి వెళ్ళి మరొక నూతన ప్రారంభం. ఒకటి మాత్రం చెప్పగలుగుతాను, మ్యాన్ ఈజ్ మైటీ బట్ గాడ్ ఈజ్ ఆల్ మైటీ. మనిషి శక్తిమంతుడే నేను కాగలను, కానీ ఎప్పుడైతే ఆ మనిషి సంపూర్ణంగా దేవునిపై ఆధారపడతాడో ఆ సర్వశక్తివంతుడైనటువంటి దేవుడు సర్వము కూడా అనుగ్రహిస్తాడు. ప్రభువులకు జీవన్ మరణాలపై పవర్ ఉన్నది, శక్తి ఉన్నది. శాసించగలడు ఆయన, రూపించగలడు. శూన్యముల నుంచి సమస్తమును సృష్టించినటువంటి దేవుడు. మహానేత దేవుని కలిగి అందరినీ కలుపుకుంటూ పోతూ ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా తను పరిచయం ఉన్నా, ప్రత్యక్ష పరిచయమైనా, పరిచయం లేకున్నా ప్రతి ఒక్కరిలో కూడా, అందరిలో కూడా చెరగని ముద్ర వేసుకున్నారు. అదే విధానం వారి సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ గొప్ప ధన్యతను బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభు అంతటి విజయాలు ఆ కుటుంబానికి ఇచ్చాడు. అంతేకాదు, డాక్టర్ వైఎస్ఆర్ గారిని ప్రేమించేటువంటి ప్రతి గుండె విషయంలో చూస్తే ఎప్పటికీ కూడా తరాలు మారుతున్నా, సంవత్సరాలు పెరుగుతున్నప్పటికీ కూడా ఎప్పటికీ కూడా మరుపు అనేది లేకుండా మరుపు రానిటువంటి నాయకుడుగా వదిలించుకున్నారు. అదే ఇన్ఫార్మ్నెస్, అదే ప్రతిరూపాన్ని వారి యొక్క బిడ్డల్లో కూడా దేవుడు అనుగ్రహించాడు. అదేవిధంగా దేవుని కృపా మహదైశ్వర్యములు ఆ కుటుంబం అంతటికి కూడా సదావర్ధిల్ల చేయునుగాక. తరలవంచండి, కండు మూసుకున్నారు. కొన్ని క్షణాలు మౌనంగా శ్రద్ధాంజలి ఘటిస్తూ దైవనామ స్మరణ చేద్దాం. మౌనంగా ఉన్నాం కొన్ని నిమిషాలు, కొన్ని క్షణాలు. మహోన్నతుడైన మా ప్రభువా, సర్వోన్నతుడైన మా దేవా, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు సార్వభౌముడు, పరిశుద్ధుడు 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 అని నిత్యము స్తుతింపబడుతున్న మా పరమ తండ్రి, నీకు వందనములు. నీ కృప అపరిమితమైనది. ఎప్పటికీ కూడా మరువలేనిటువంటి జీవితాలు ప్రసాదించలేదు. నీ చిత్తము చొప్పున నీ కుమారుని ప్రభువ 1949లో భూమి మీదకి తీసుకుని వచ్చావు.
గర్భములో పిండముగా రూపింపబడక మునిపే నేను నిన్ను ఎరిగి తిని ప్రతిష్ఠించి తిన వాగ్దానము నెరవేర్చారు తండ్రి. ఆ మహానేత ప్రభు ఈ భూమి మీద జీవించి నడయాడిన ఆ 60 సంవత్సరములు యావత్తు కూడా తండ్రి మనపురాని జ్ఞాపకాలుగా గుర్తించారు. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడికి చేరి వచ్చిన రక్త సంబంధీకులు, కుటుంబీకులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు ఇక్కడ ఎందరున్నారో ప్రపంచవ్యాప్తంగా ఎందరూ ఆ నేతలు స్మరించుకుంటున్నారు. వాటన్నిటి ద్వారా అందరిని బట్టి నీకు మహిమ ఆరోపిస్తున్నాను. చేరి వచ్చిన తల్లి విజయమ్మ గారి విషయంలో ప్రార్థిస్తున్నాను. ఆయురారోగ్యం అనుగ్రహించండి. ఆమె ప్రార్థనకు ప్రతిఫలము దయచేయమని వేడుకుంటున్నాను ప్రభు. పాడిన కీర్తనను బట్టి మీరు మహిమ పొందాలని నమ్ముతున్నాను. నీ వాక్యానుసారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మలచమని ప్రార్థిస్తున్నాను ప్రభు. మా ప్రియతమ నాయకులు గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం అంతటి విషయంలో ప్రార్థన చేస్తున్నాను. వారి ప్రయాణంలో మీరు భద్రత చేకూర్చి క్షేమంగా తీసుకుని వచ్చారు తండ్రి. వారి యొక్క ఆలోచన యావత్తు సఫలం చేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభు. ఆయన వేసే ప్రతి అడుగు, చేసే ప్రతి తలంపు కూడా సఫలీకృతం చేయమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ కనికరము తోడించు, నీ కృపలో వర్ధిల్ల చేయండి ప్రభు. భవిష్యత్తును బంగారు బాటగా మలచమని ప్రాధేయపడుతున్నాను ప్రభు. ఆయన వసతిమణి భారతి గారు, వారికి ఇచ్చినటువంటి పిల్లలు హర్ష, వర్షను నేను చక్కని బ్రైట్ ఫ్యూచర్స్ వారికి ఇమ్మని ప్రాధేయపడుతున్నాను ప్రభు. నీ కృపలో బలపరచండి నాయన. నైనా తండ్రి తలమానికంగా కుటుంబం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాను దేవాశ్రం. అయ్యా నీ కుమార్తె శరణ గారు, అనిల్ కుమార్ గారిని ప్రభావం జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనలు మీరు ఆలకించిన దేవాశ్రం. నీ కృప చొప్పున కరుణించమని వేడుకుంటున్నాను. రాజాబాబు నీ తన సతీమణి అయినా ప్రభాంజలి పాపను కూడా జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. నీ సన్నిధిని బిడ్డలకు తోడుగా ఉంచమని వేడుకుంటున్నాను ప్రభు. రాజశేఖర రెడ్డి గారి యొక్క కుటుంబీకులందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. వారి అన్నదమ్ముల కుటుంబములు ప్రభాతం, వారి తండ్రి గారి యొక్క అన్నదమ్ముల కుటుంబములు, వారి ముత్తాత గారి కుటుంబములు తండ్రి ప్రభు పేరు పేరును మీరు ఆశీర్వదించండి ప్రభు. నీ సన్నిధి మాతో వచ్చి వేడుకుంటున్నాను ప్రభా. రాజు గారి కుటుంబం కానివ్వండి, వివేకానంద గారి కుటుంబంలో కానివ్వండి, అయినా విమలమ్మ గారి కుటుంబం, సుధీకర్ రెడ్డి గారి కుటుంబం, రవీంద్రనాథ్ రెడ్డి గారి కుటుంబం మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఈ యొక్క శుభ దినాన ప్రభా బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. కనికరించండి. వెంకరెడ్డి గారి కుటుంబం మీరు బలపరచండి ప్రభా. మా ప్రియుల అవినాష్ రెడ్డి గారి కుటుంబాలు తండ్రి ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరు నాయకులు తండ్రి ప్రభా. ఎందరూ వైఎస్ఆర్ గారంటే ప్రభా తండ్రి ఇదిగో మా నేత, మా నాయకుడు, మా గుండెల్లో చెరగని ముద్రని నిన్ను స్తుతిస్తూ వారిని జ్ఞాపకం చేసుకుంటున్నారు. అటువంటి ప్రతి జీవితాలు పునర్నిర్మాణం చేయమని ప్రార్థిస్తున్నాను దేవాశ్వరుడు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీరు కనుదృష్టి ఉంది ప్రభు. ఇక్కడ మీ చెవులతో ఆలకిస్తున్నాను ప్రభు. ఈ కుటుంబాల ద్వారా అనేక కుటుంబాలకు మహోపకారములు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం. నీ కరుణా కటాక్షములు కిరీటములుగా ఈ బిడ్డలకు ధరింప చేయండి దేవా. స్తోత్రం. నీకే మహిమ ఆరోపిస్తున్నాను కదా. చక్కని ఆధ్యాత్మికమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమం జరిగిస్తున్నందుకు మరొకమారు నేను ఘనపరుస్తున్నాను దేవా. స్తోత్రం. సమస్తమును మీకు అప్పగిస్తూ మీరే ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు దివ్య నామమున ప్రార్థించి స్తుతించి ఆశీర్వదిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నామము పరిశుద్ధపరచబడునుగా, రాజ్యము వచ్చునుగా, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగా. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయి. మేడల అపరాధము చేయవారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తెగ దృష్టి నుండి తప్పించు. ఎలాగా రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. పరమ తండ్రి అయినటువంటి దేవుని ప్రేమయు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృపయు మరియు పరిశుద్ధాత్మల అన్యోన్య సహవాసము, నిత్య సమాధాన సహాయ సహకారములు ఆయన నడిపి కూడిన మనకు, మనతోటి సకల పరిశుద్ధులకు, ప్రాముఖ్యంగా మహానేత డాక్టర్ వైఎస్ఆర్ గారిని స్మరించుకుంటున్న ప్రతి ఒక్కరి జీవితాలకు, ఇక్కడికి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు రాకడ పర్యంతం సదా తోడే ఉండి కాపాడి నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. Glory to God. Thank you one and all. Thank you so much.
సార్ ఒకరోజు సైడ్ యో యో బా బ్రదర్ Go.